గురువారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని 14-16 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్త 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించి అనంతరం మాట్లాడారు. గురువారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని 14-16 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్త 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాలు అందరికీ చెందుతాయని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడు కూడా అలాంటి అభివృద్ధి అందించడం కోసం ప్రజల వద్దకు రావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగన్నాథంరావు, ఫారెస్ట్ ఆఫీసర్ పద్మజరాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ధనుంజయ్, కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్, పొల్లోజు శ్రీధర్ బాబు, సందగల్ల విజయ్ సతీష్, గోపగోని లక్ష్మణ్, నాయకులు మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, ఆవుల యేసుదాసు, కానుగుల వెంకటయ్య, బడుగు అంజయ్య, ఎండి ఖలీల్, హరీఫ్, రియాస్, రాకేష్ రెడ్డి, రాఘవేంద్ర, చిలువేరి కృష్ణ, వివిధ శాఖల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.